మరి ఈ దినాలలో నిజంగా వాక్యం అందటం అంటే ఏంటంటే ఎంత ధన్యత మనకి. ऐसे दिनों में हम वचन सुनना, हम तक वचन पहुंचना सच्चे में बहुत ही धन्य लोग हैं। రాబోయే దినాల్లో ఈ వాక్యం దొరకదంట. आने वाले दिनों में ये वचन नहीं मिलेगा। మీ అందరికీ తెలుసో తెలీదు आपको पता है कि नहीं? అనుకుంటున్నారు శ్రమల కాలంలో మనం వెళ్ళిపోతాం, మనం ఉండమని. क्लेश के दिनों में हम नहीं रहेंगे, हम उठा लिया जाएंगे करके सोचते हैं। మనం మహాశ్రమల్లో ఉండం, हम तो बहुत क्लेश के दिनों में हैं। శ్రమల్లో ఉంటాం. क्लेश के दिनों में तो रहेंगे। మహాశ్రమలకి శ్రమలకు తేడా ఏంది? महान क्लेश और क्लेश का क्या फर्क है? రెండు ఒకటిగానే కనపడతాయి. दोनों एक सा ही दिखाई देता है। కాకపోతే ఈ దినాల్లో ఆ తప్పించుకోవడానికి మార్గం ఉంది, ఆ దినాల్లో తప్పించుకునే మార్గం దొరకదు. इन दिनों में बचने की निकास है, मगर उन दिनों में बचने का निकास नहीं రోగం होगा। వస్తే కడుపు నొప్పి వస్తే టాబ్లెట్ దొరుకుద్ది. इन दिनों में अगर कोई बीमारी पेट की दर्द आता तो दवाई मिलती है। ఆ దినాల్లో దవాయి దొరకదు, ఆ టాబ్లెట్ దొరకదు. उन दिनों में वो दवाई नहीं मिलेगा। నీకేదన్నా చిన్న గావు గాని గడ్డ గాని వస్తే దానికి కొంచెం ఆపరేషన్, కొంచెం చికిత్స దొరుకుతుంది. इन दिनों में कुछ आपको घाव हुआ, कुछ फुंसी हुआ, उसके लिए कुछ ऑपरेशन, कुछ वैद्य इलाज करेगा, నీకు దొరుకుతుంది. आपको मिलेगा। కానీ ఆ శ్రమ దినాలు దొరకదు. महान क्लेश के दिनों में उस तरह का डॉक्टर इलाज नहीं కొంతమంది मिलेगा। ఇప్పుడు ఇలాజ్ దొరికినా మందులు ఆడినా బతకట్లా. कुछ लोग इन दिनों में इलाज करते हैं, दवाई इस्तेमाल करते तो भी नहीं बचते हैं। కరోనా వైరస్ చూడండి, कोरोना वायरस को ही देखिए। కరోడుపతి దాని ఏమంటాము లక్షాధిపతులు కోట్లాధిపతులు చచ్చిపోయారు. करोड़पति लखपति तक भी मर चुके हैं, చచ్చిపోయారు. मर चुके हैं। కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు పైసా లేని వాళ్ళు బాగుపడ్డారు. मगर जो प्रभु में भरोसा करते हैं उनके पास एक पैसा भी नहीं है, वो बच गए हैं। కాబట్టి దేవుని మహాకృప. यही महान कृपा है परमेश्वर का। ఉన్నవారు ధన్యులు. उस अनुग्रह के नीचे रहने वाला धन्य लोग हैं। మనకి ప్రియులారా, प्रियो, జగత్తు ఉత్పన్నం వెయ్యి వరకు ముందే మనకున్నటువంటి ఒక మహాకృప ఏంటో తెలుసా? जगत की नींव डालने से पहले हमारे पास क्या अनुग्रह पहुंची, आपको पता है? గొర్రె పిల్ల मेमना, యేసు ప్రభు. यीशु मसीह। ఆ యేసు ప్రభుని పాత నిబంధనలో గొర్రె పిల్లగా చూపించారు. उस यीशु मसीह को पुराना नियम में मेमना के रूप में दिखाया, కొత్త నిబంధనలో नया नियम में యేసు ప్రభుగా చూపించారు. यीशु मसीह के रूप में दिखाया। ఇప్పుడు 3 గ్రంథాలు ఉండి, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. 3 ग्रंथ है, आप ध्यान ఈ दीजिए। రోజు మీకు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా. आज मैं आपको बताने जा रहा हूँ। ఒకటి పాత నిబంధన, एक पुराना नियम, 2 కొత్త నిబంధన, एक नया नियम, 3 तीसरा పరలోకంలో ఒక గ్రంథం తయారవుతుంది. स्वर्ग में एक ग्रंथ तैयार हो रहे हैं हमारे लिए। అందరూ తెలుసా ఈ విషయం? सबको पता है ये बात। మనిషి చేసే ప్రతి పని అక్కడ రాయబడుతుంది. इंसान करने वाला हर एक बात वहां लिखा బైబిల్ जाएगा। ఎంత గొప్ప గ్రంథమో తెలుసా? ये बाइबल कितना महान ग्रंथ है, आपको पता है? నేను అనుకుంటాను मैं ఈ सोचता हूँ బైబిల్ చదవని వాళ్ళు అభాగ్యులు, जो बाइबल नहीं पढ़ते वो अभागे हैं, దీని వినని వారు అభాగ్యులు, जो नहीं सुनते वो अभागे हैं, సహవాసం లేని వారు जो అభాగ్యులు. संगति में नहीं आते वो अभागे ఎందుకో हैं। తెలుసా? क्यों पता है? పాత నిబంధనలో ఆనాటి దినములో ఉన్నటువంటి మనుషులు తప్పు చేసిన వాళ్ళని, ఒప్పు చేసిన వాళ్ళని దేవుడు ఆ గ్రంథంలో పొందుపరిచాడు. पुराना नियम में उस समय के लोगों जो बुरा करा हो, अच्छा करा हो, उन के नाम इसमें जोड़ के लिखा गया है। మనం తెలుసుకోవచ్చు हम उसके द्वारा जान सकते हैं తప్పు చేసింది ఎవరు, మంచి చేసింది ఎవరు. गलत किसने किया, अच्छा किसने किया। తప్పు చేసిన వాళ్ళ దేవుడు ఎట్లా శిక్షించాడు, మంచి చేసిన వాళ్ళ దేవుడు ఎట్లా శపాషాను. गलत करने वालों को प्रभु किस तरह का ताड़ना दिया, अच्छा करने वालों के साथ प्रभु ने कैसे दिया। శబాష్ ఎవరు అన్నాడు, మూర్ఖుని ఎవరు అన్నాడు. शाबाश किसको मिला है और मूर्ख करके किसको मिला है। అలాంటి వ్యక్తులను మనం ఫాలో చేయాలి. ऐसा लोगों को पहचान के में फॉलो అట్లా करना పాత चाहिए। నిబంధన భక్తులు ఎవరైతే ఫాలో చేశారో అందరూ వెళ్ళిపోయారు. जिस तरह न पुराने नियम के नबियों ने और भक्त लोगों ने फॉलो किया है, वो सब चला गया है, వెళ్ళిపోయారు. वो सब चला गया। పాత నిబంధన భక్తులు వెళ్ళిపోయారు. पुराने नियम के भक्त लोग चला गया। ఇప్పుడు పాత నిబంధన అనుకరణ మనం అనుకరించకూడదు. पुराने नियम की चाल हमें नहीं चलना चाहिए, దాన్ని నెరవేర్చిన యేసు ప్రభువును అనుకరించాలి. उसको पूरा करने वाला मसीह यीशु की अनुकरण కొత్త करना నిబంధనలో चाहिए। नया नियम में ఆ మొదటి శతాబ్దంలో उससे पहले की शताब्दी ఉన్న में మనుషులు जो लोग थे ఎలా జీవించారు? किस तरह का जिया, వాళ్ళు తప్పు చేశారు, वो गलत किया है రైట్ చేశారు. या सही किया। యేసు ప్రభు సువార్త यीशु मसीह का सुसमाचार, దాన్ని అనుకరించిన వాళ్ళు उनका अनुकरण करने वाले వాళ్ళని ఇక్కడ పొందుపరిచారు. उन लोगों को यहाँ पे जोड़ दिया। దాన్ని క్రొత్త నిబంధన అన్నాడు. उसको बोला है कि नया नियम, క్రొత్త నిబంధన. नया नियम। ఇప్పుడు మనం కొత్త నిబంధన కింద ఉన్న భక్తులవి. हम नया नियम के नीचे रहने वाले भक्त लोग हैं। అర్థమైంది ఇప్పుడు? समझ में आ మనం गया? ఎవరివి? हम कौन हैं? క్రొత్త నిబంధన కింద ఉన్న భక్తులు. नया नियम के नीचे रहने वाले भक्त लोग। పాత నిబంధన కింద ఉన్న భక్తులు కాదు. पुराने नियम के नीचे का भक्त नहीं हम। ఆనాటి ప్రజలు అది ఫాలో చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. उन दिनों के लोग
उसका व्यवस्था का अनुकरण करने वाला चला गया। అనేకమైన నీతిమంతుల సమాధులు తెరవబడిన రాశారు బైబిల్. बाइबल में लिखा गया बहुतों के धर्मियों का कवर खुल गया। వాక్యాన్ని వినాలి, ఆస్వాదించాలి. वचन को सुनना भी है और उसका स्वाद भी కొంతమంది चखना है। క్రైస్తవులు వింటారు, ఆస్వాదించరు. और कुछ लोग सुनते हैं मगर उसमें मगन नहीं होते। కొంతమంది పాటలు వింటారు, ఆస్వాదించరు. कुछ लोग गीत सुनते हैं उसमें मगन नहीं होते। పాటలు వినేవాళ్ళు దాంట్లో లీనమైపోతారు. जो गीत सुनते हैं वो कुछ लोग उसमें लीन हो जाते हैं। कुछ लोग केवल सुनते हैं, తింటారు, कुछ लोग खाते हैं ఆస్వాదించరు. और उसमें उसका स्वाद का मजा नहीं उठा पाते। తింటారు, खाते हैं, ఆస్వాదించరు. मजा नहीं उठा पाते उसका। అది తేడా. यही फर्क है ఈనాడు క్రైస్తవుల్లో ఉన్న తేడా. इन दिनों की मसीहों के बीच का అందరూ फर्क। క్రైస్తవులుగానే పరిగణించబడుతున్నారు. सभी लोग मसीह कहलाए जाते हैं, అందరూ పాస్టర్లుగానే పరిగణించబడుతున్నారు. सभी लोग पासवान के रूप में पहचान आ रहे हैं। ఒక రోజు लेकिन एक दिन ఈ పాత నిబంధన కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ విషయాలను చూసారా? जो पुराने और नए नियम की जो विषय है देखा है ना अभी, ఆ విషయాలను ఎవరైతే పాటిస్తూ, ఎవరైతే నీతి కార్యాలు చేస్తున్నారో, ఎవరైతే తప్పులు చేస్తున్నారో అక్కడ పుస్తకం తయారవుతుంది. और उसका पालन करते हुए जो कोई नापालन करता है या पालन करता है, सही करता है, गलत करता है, उन सब के लिए एक किताब बनती మన जा रही है वहाँ కోసం पे। వధించబడిన ఒక గొర్రె పిల్ల ఉంది, తెలుసా మీకు? हमारे लिए वध किया गया एक मेमना है, आपको అది पता है? ఆదిలోనే वो आदि में ही। జగత్తు ఉత్పన్నం మొదలుకొని రాయబడింది. ప్రకటన గ్రంథం 13:8 చదవండి మీరు. अब प्रकाशित वाक्य 13 अध्याय 8वें वचन पढ़ेंगे చదవండి, तो చూడండి ఏం రాసింది. वहाँ लिखा हुआ మీకు है, లేఖన देखिए, భాగం చూపిస్తాను నేను. मैं आपको वचन दिखाता हूँ। జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల అని రాసింది అక్కడ. जगत की नींव डालने से लेकर वध किया गया मेमना करके लिखा అంటే है। అర్థం ఏంటి తెలుసా? मतलब क्या है पता है? ఆదాము అవ్వల కొరకు వధించబడిన గొర్రె పిల్ల. आदम हव्वा के बारे में वध किया गया मेमना, ఆ जो అర్థమైందా जगत మీకు? की उत्पत्ति के समय से घात हुआ है। అర్థమైందా మీకు? आपको समझ में आ रहे? ఆ గొర్రె పిల్ల वो ఆదాము मेमना, అవ్వ చేసిన పాపాలని తీసివేయటానికి రక్తం కార్చిన గొర్రె పిల్ల. आदम हव्वा ने जो पाप किया उस पाप को निकालने के लिए लहू बहाया गया मेमना। ఆ గొర్రె పిల్ల उस मेमना కొత్త నిబంధనలో नया नियम में క్రీస్తు రూపంలో కనపడ్డాడు మనకు. मसीह यीशु के तरह అందుకే दिखाई दिया। బాప్తిస్మ ఇచ్చి యోహాను అన్నాడు, అదిగో పాపములు మోసుకొని పోసిన దేవుని గొర్రె పిల్ల అన్నాడు. इसलिए बपतिस्मा देने वाले यूहन्ना क्या कहा? देखो जगत के पाप उठा के ले जाने वाला मेमना। ఆ మాట మనం జాగ్రత్తగా వినాలి. इस बात को अच्छी तरह ध्यान करना ఎక్కడికి है। గొర్రె పిల్ల? कहाँ का ये मेमना? జగత్ ఉత్పన్నం మొదలుకొని जगत की उत्पत्ति के पहले से ఈ గొర్రె పిల్ల ఎక్కడ కనపడింది? ये मेमना कहाँ दिखाई दिया? పరలోకంలో కనపడింది. स्वर्ग में दिखाई दिया। పిల్లారా, प्रियो, నేను విషయం మీకు జాగ్రత్తగా గమనిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అక్కడ పుస్తకం తయారవుతుంది. वहाँ पे एक किताब बनती जा रही है। మూడో పుస్తకం అది. तीसरा किताब, 3 పుస్తకాలు. 3 किताब। ఇప్పుడు ఆ పుస్తకంలో కనపడేది ఎవరు తెలుసా? उस किताब में कौन दिखाई देगा पता है? ఇక్కడ మనుషులు, జీవిస్తున్న మనుషులు ఎవరైతే తప్పు చేస్తున్నారు, ఈ గ్రంథం ప్రకారంగా నడవకుండా, ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోకుండా తప్పులు చేస్తున్నారో వాళ్ళని అక్కడ రాస్తున్నాడు. इस ग्रंथ के अनुसार नहीं चलते हुए जो गलत करते हैं उन लोगों का नाम वहाँ पे लिखा जा रहा है। ఈ గ్రంథం ప్రకారంగా చక్కగా భయభక్తులు కలిగి నడుస్తున్నారో వాళ్ళకు కూడా రాస్తున్నాడు. इस ग्रंथ के अनुसार जो डर रखते हुए प्रभु का जो जीते हैं उनका नाम भी लिखा जा रहा है। అర్థమైందా మీకు? समझ में आ रहा है? చూడండి ఒకసారి एक बार देखिए ప్రకటన గ్రంథము प्रकाशित Sorry. वाक्य ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 13వ అధ్యాయము 13 अध्याय 8వ వచనం మొత్తం ఫుల్ గా చదవండి. 8वें अध्याय पढ़ेंगे। पृथ्वी के वे सब रहने वाले जिनके नाम उस मेमने के जीवन की पुस्तक में लिखे नहीं गए, जो जगत की उत्पत्ति के समय से घात हुआ है, उस पशु की पूजा करेंगे। ఇప్పుడు రాబోయే దినాల్లో ఒక భయంకర దినం రాబోతుందని చెప్తున్నాడు అక్కడ. आने वाले दिनों में एक भयानक ఒక दिन పశువు आने वाला है। రాబోతుందంట. एक पशु आने वाला है। భవిష్యవాణి. ये भविष्यवाणी है। పశువు రాబోతుంది. एक पशु आने ఆ वाली है। పశువు వచ్చే జనాలను మోసం చేయబోతున్నాడు. वो पशु आके ही लोगों को धोखा देने जा रहे हैं। అర్థమవుతుందా? ఒకరోజు చెబుతున్నా పశువు గురించి మీకు. उस पशु के बारे में एक दिन में बताऊंगा। తర్వాత उसके बाद ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 20 20वें अध्याय 12వ వచనం చదవండి. 12वें वचन पढ़ेंगे। ప్రకటన గ్రంథం 20:12 प्रकाशित वाक्य 20:12। పుస్తకం फिर గురించి मैंने చెప్తాను. छोटे बड़े सब मरे हुओं को सिंहासन के सामने खड़े हुए देखा, और पुस्तकें खोली गई, और फिर एक और पुस्तक खोली गई, अर्थात जीवन की पुस्तक। और जैसा उन पुस्तकों में लिखा हुआ था वैसे ही उनके कामों के अनुसार मरे हुओं का न्याय किया गया। ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? समझ में आ रहा है? పుస్తకాలు తెరవబడతాయి. पुस्तकें खुली गई।
ఏం పుస్తకం? कौन सा पुस्तक? జీవ గ్రంథం, మరణ గ్రంథం. जीवन की पुस्तक और मृत्यु की पुस्तक। తప్పు చేసిన వాళ్ళు, మంచి చేసిన వాళ్ళు, अच्छे करने वाले के बारे में, बुरा करने वाले के बारे में। అనుసారంగా ఎవరైతే ఇప్పుడు కొత్త నిబంధన అనుసారంగా ఎవరైతే నడుచుకుంటారో, नए नियम के अनुसार जो कोई चलते हैं, ఇది అర్థం కావాలి మనకి. ये बात हमें समझ में आना है। ఈ బైబిల్ అర్థం కాదు, ये बाइबल समझ में नहीं आती, పరిశుద్ధాత్మ లేని అర్థం కాదు. बिना पवित्र आत्मा का समझ में नहीं आता। సంఘాల్లో వాక్యాన్ని వక్రీకరించి చెప్తున్నారు, इसलिए कई जगह वचन को ऐसे उलट पलट कर बताते हैं, వక్రీకరించి చెప్తున్నారు. अपनी मन मर्जी के अनुसार बताते हैं, పరిశుద్ధాత్మ చెప్పట్లా, यानी कि पवित्र आत्मा नहीं बता रहे, मनुष्य बताते हैं, మనుషులు చెప్తున్నారు. मनुष्य बताते हैं, టీచర్ లాగా, एक टीचर की तरह, క్లాస్ టీచర్ లాగా. एक क्लास टीचर की तरह। క్లాస్ టీచర్ లా చెప్పేది కాదు, ये क्लास टीचर की तरह बताने वाला शिक्षा नहीं है, ఈ పరిశుద్ధ పొందుకొని చెప్పేది. जो पवित्र आत्मा पाकर बताने वाला विषय है, पाना है, పొందుకొని చెప్పాలి. पाके बताना है। కాబట్టి పిల్లరా, इसलिए प्रियो జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखने से, తర్వాత 15 వచనం చదవండి. 20-15 इसी में 15, 20, 15 पढ़ेंगे। 20-15 20 का 15। हाँ। और जिस किसी का नाम जीवन की पुस्तक में लिखा हुआ ना मिला, वे आग की झील में डाला गया। అర్థమైందా? ఏం రాశారు అక్కడ? क्या लिखा हुआ है? పుస్తకాలు తెరవబడ్డాయి, पुस्तकें तो खुल गए, జీవ గ్రంథంలో పేరు లేదనుకోండి. जीवन की पुस्तक में नाम नहीं है। ఎక్కడికి వెళ్తారంట వాళ్ళు? कहाँ जाएंगे वे? ఎక్కడికి వెళ్తారు? कहाँ जाएंगे? ఏం రాశారు అక్కడ? आग की झील में डाला गया। ఏమన్నాడు? नरकमने अग्नि, నరకమనే అగ్నిలో వేస్తారంట తీసుకెళ్లి. आग की झील में डाला गया। బ్రతికుండగానే మనకి వినిపిస్తున్నాయి ఈ మాటలు, जीवित रहते हुए ही ये बातें हमारे कानों में पहुंच गई। చనిపోయినాక నీ చెవుల్లోకి రావు ఈ మాటలు. मरने के बाद ये बातें आपके कान में नहीं పని पड़ेंगी, చేయవు, నా చెవులు పని చేయవు. आपके मेरे कान काम नहीं करेंगे, వాళ్ళు కదలరంట. वह हिलेंगे नहीं, చనిపోయిన వాళ్ళు కదలరు అని जो రాశారు. मरे हुए नहीं हिलेंगे लिखा हुआ है। ప్రసంగం రాశాడు, सबोपदेश చనిపోయిన వాళ్ళు కదలరంట. जो मरे हुए हैं वो వాళ్ళకి हिलते ప్రయాసం नहीं, ఉండదు, उनका कोई प्रयास भी नहीं ఇటు है, గొర్రెల ప్రయాసం లేదు, इधर मुड़ने का करवट बदलने का नहीं ఇటు है, గొర్రెల ప్రయాసం లేదు, उधर करवट बदलने का प्रयास नहीं है, వినాలని ప్రయాసం లేదు, उठने का प्रयास नहीं है, కూర్చోవాలని ప్రయాసం లేదు. बैठने का भी प्रयास नहीं है, ఇప్పుడు ప్రయాసం ఉంది. अभी प्रयास है। ఇప్పుడు ప్రయాస పడపోతే అప్పుడు ప్రయాస పడలేదు. अगर अभी प्रयास करने से ही कर सकते हैं, आगे को नहीं कर पाएंगे। లైవ్ లో ఎక్కువ రండి అయ్యా, అన్ని పనులు మానుకొని లైవ్ లో రమ్మంటారు. इसलिए कहता हूँ कि सारा काम छोड़ के प्रभु के वचन सुने लाइव में आ जाओ। बाद में कर सकते हैं, कोई बात పని బయటకు పోయిననుకో, अगर कोई काम है आप बाहर गए हो, తప్పనిసరి అయిందనుకో, अगर मजबूरी है మధ్యలో రండి, बीच में आइए, అయితే పర్వాలేదులే తర్వాత చేసుకోవచ్చులే అని లైవ్ లో కూర్చోండి. या तो ऐसा सोचिए काम बाद में कर सकते हैं, ठीक से लाइव में बैठिए। తప్పనిసరి అయింది, अगर कोई मजबूरी है, కొన్నిసార్లు తప్పనిసరి పని, कई बार ऐसे मजबूरी का काम आता కావాలని है, పని చేసుకోబాక, जान पूछ के मोल मत लेना काम को। తప్పనిసరి कई बार कम मजबूरी होती है, మధ్యలో రండి. बीच में आके बैठिए। నేను అందుకని మధ్యలో వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం తెలిసినట్టు చెప్తా ఉంటాను. इसलिए जो बीच में आते हैं उनके बारे में मैं बार बार నాకు తెలుసు दोहराता हूँ वचन को। సమస్యలు ఉంటాయని తెలుసు, मुझे पता है कुछ समस्याएं కానీ होती है ఆ परिवार में, సమస్యలు పక్క పడతాను నేర్చుకో. उनको बगल में रखना सीखिए, ఎందుకంటే क्योंकि అలా లేకపోతే రేపు చాలా ఇబ్బంది పడతాం మనం. अगर ऐसा नहीं कर पाएंगे तो कल तकलीफ उठानी पड़ेगी। చూడండి, आप देखिए బతికుండగానే చక్కని మాటలు చెప్పాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 25 అధ్యాయం చేయండి. मत्ती सुसमाचार 25वें अध्याय को खोलिए। 25లో मत्ती ఆ పరలోకంలో చెప్పాడే ఆ మాటలు, అదే మాట ఇక్కడ చెప్పాడు. ఒక సింహాసనం తెరవబడుతుంది, అక్కడ పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కొద్ది వాళ్ళు ఉంటారని చెప్పాడే ఆ మాట ఇక్కడే ముందు చెప్పాడు. जैसे प्रकाशित वाक्य में बताया गया ना, वहाँ पे बड़े लोग होंगे, उनके बारे में यहाँ पे भी बताया गया 25वें अध्याय में। చూడండి, देखिए 25:31 25वें अध्याय 31 वचन, రాశాడు తెలుసా? यहाँ क्या लिखता है తన पता है? మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం ఆశయం ఉండును, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. जब मनुष्य का पुत्र अपनी महिमा में आएगा और सब स्वर्गदूत उसके साथ गाएंगे, तो वे अपनी महिमा का सिंहासन पर विराजमान होगा और सब जातियां उसके सामने इकट्ठा की जाएंगी। ఎక్కడ కనపడుతుంది చూడండి మీరు? ये सेम वही दिखाई दे रहे ना, वही बात अभी पढ़ा हमने। పెద్దవారేంది గొప్పవారేంది సింహాసనం మీద అందరూ నిలబడ్డారని పకట్ల గంటలో రాయలే 20లో. प्रकाशित वाक्य 20 में लिखा है, क्या बड़े क्या छोटे मरे हुए सब सिंहासन के सामने खड़े हो जाएंगे। వాక్యాన్ని ఆస్వాదించండి, अच्छी तरह इस वचन को ध्यान कीजिए, ఇంటూ ఆస్వాదించండి. सुनते सुनते ही ध्यान कीजिए, కేవలం వినగంటే అనుకోబాకండి, केवल सुनना ही मत सोचना, ఆస్వాదించండి. उसको ध्यान करना है, आनंद लगेगा। ఏమంటున్నాడు చూడండి, क्या करता है देखिए, గొల్లవాడు మేకల నుండి గొర్రె పిల్లలు వేరుపరుచుంటూ ఆయన వారిని ఏర్పరిచి, जैसा चरवाहा भेड़ों को बकरियों से अलग कर देता है, वैसा ही वे उन्हें एक दूसरे से अलग करेगा। గొల్లవాడు ఏతడు चरवाहा क्या करेगा? జబ్బుగా ఉన్నట్టు పక్కన పెడతాడు,
जो बीमारी के लक्षण में है उनको अलग रखेगा। ఎందుకు क्यों? డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను इलाज कराने के लिए। మంచి వాటిని अच्छे अच्छे को పక్కన పెడతాడు बगल में रखेगा। అర్థమవుతుందా మీకు समझ में आ रहे हैं? అట్లానే జరుగుతుంది రేపు इसी प्रकार होगा कल, అట్లానే జరుగుద్ది इसी प्रकार होगा అది कल। జరిగినట్టు కూడా చూపిస్తాడు అక్కడ वैसा ही दिखाई दे रहे वहाँ పరలోకంలో చూపించాడు स्वर्ग में दिखाई दिया अभी ఏదో చేసుకో చెప్పాడు जो कुछ यीशु मसीह ने अभी बताता है। చూడండి ఏమంటాడు और देखिए क्या कहता है ఎప్పుడు వచ్చును 33वें తన కుడి वचन। వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును वे भेड़ों को अपनी दाहिने ओर और बकरियों को अपनी बाईं ओर ఇక్కడ खड़ा रखेगा। మేకలు గొర్రెలు రెండు రకాలు ఉన్నాయి यहाँ पे भेड़ और बकरियां दो तरह के बताया गया। ఇది చెప్తే మీరు సహించుకోలేదు కదా. अगर इसको बताएंगे तो आप నేను सहन नहीं कर డీటెయిల్ గా पाओगे। చెప్పారంటే కొంతమంది విశ్వాసులు చాలా బాధపడతారు నామకార్థులు मैं अगर खुलम खुला बताऊंगे तो नाम मात्र मसीह लोग बड़ी दुखित हो जाएंगे, చాలా బాధపడతారు बड़ी दुखित हो जाएंगे। ఎందుకో తెలుసా क्यों पता है? చాలా భయంకరమైన మాట ये बहुत भयानक बात। మేకలకి తృప్తి ఉండదు बकरियों को तृप्त नहीं होता। మేకలు వేశ్య లాంటి बकरी जो है वेश्य की जैसा है। చెప్తాను మీకు అది मैं एक दिन बताऊंगा ये इसके जब बारे में। डिटेल आज, जब आज नहीं बताऊंगा डिटेल। ఈ వేశ్య లాంటి విశ్వాసులు ఉంటారు वेश्य की जैसा विश्वासी भी होते వాళ్ళు हैं। భయంకరమైన వాళ్ళు వాళ్ళు वो बहुत भयानक लोग हैं। వాళ్ళు పెద్ద సమస్య సంఘాలకి कलिसिया के लिए बहुत వాళ్ళు बड़ी మేకలు समस्या है। वो बकरिया जैसा है। మేక చూడండి बकरियों को देखिए పొద్దుగూకులు ఉదయం నుంచి సాయంకాలం మేతనే ఉంటది सुबह से लेकर शाम तक चारा खाती रहती है। ఇప్పుడు గొల్లవాడు మళ్ళీ తోలుకొచ్చినప్పుడు కూడా అటుపక్క కంచి మీదకి వెళ్ళా ఇటుపక్క కంచి మీదకి వెళ్ళా चरवाहा जब वो वापस उनको घर लेके आता तो आते वक्त भी इधर भी झाड़ी में गिरता है, उधर भी झाड़ी में जाता है। సత్యవాక్యాన్ని గమనించరు ये लोग सच्चे वचन అసలు को नहीं సత్యవాక్యం पहचानते। ఏంది ఈ వాక్యం కరెక్ట్ అసలు ఇది అలాగే అసలు ఆ పరుకే తెలియదు వీళ్ళకి ये सच्ची वचन क्या है, ये सही है गलत है, कुछ फर्क ही नहीं पता। గుడ్డ విషయంలో పడ్డట్టే जैसी अंधी भैंस गिर जाती है खेत में, అందులో इस तरह के आत्मिक अंधे हो जाते हैं। అంటున్నాడు ఇక్కడ इसलिए कहता है ఆ గొర్రెలు वो बकरियां ఇటు మేకలు और भेड़ గొర్రెలు भेड़ చక్కగా తల ఉంచుకెళ్తా अच्छी तरह सर झुका के पीछे चुपचाप चलती रहती है, తృప్తిగా వెళ్తా ఉంటాయి. तृप्त होके आराम से जाती रहती है। రెండు ఒక గొర్రెలు ఇటు మేకలు और भेड़ बकरियों को दोनों को देखते हैं यहाँ पे। లోకంలో ఇష్టం విడిగి తిరిగిన వాడు ఒక పక్క दो संसार में मन मर्जी के अनुसार घूमने वाले एक तरफ, తృప్తి లేని వాడు ధనం సంపాదిస్తారు తృప్తి ఉండదు पैसा कमाते हैं तृप्त नहीं होता। ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవటమే हमेशा बैंक बैलेंस से देखते रहते నోట్లు हैं, లెక్కేసుకోవటమే नोट गिनते रहते हैं గల్లాకు పూజ చేయటమే और गला को ही पूजा करते रहते हैं ఏం తెలియదు వాళ్ళకి. और उनको कुछ पता नहीं होता ఏం తెలియదు और कुछ पता తృప్తి नहीं, లేదు उनके पास तृप्ति नहीं होता, తృప్తి లేదు तृप्ति नहीं होता। తర్వాత उसके बाद చక్కగా జీవించేవాడు और अच्छी तरह प्रभु के लिए जीने वाले, ఈ ప్రభు కొరకు प्रभु के लिए అన్నిటిని వదులుకోదు सब चीजों को छोड़कर, అన్నిటిని వదులుకోదు सब चीजों को छोड़कर చక్కగా ప్రభువులో జీవించేవాడు अच्छी तरह प्रभु में जीने वाले। వీలైతే हो सकता तो నష్టం వచ్చినా పర్వాలేదు हानि नष्ट हो जाए कोई అందుకే बात। రోమా పత్రిక పరిణామం సజీవ యాగముగా అన్నాడు అక్కడ इसलिए रोमियो की लिखी हुई पत्री 12 में कहता है जीवित बलि करके बोलता है, సజీవ యాగముగా అన్నాడు जीवित बलि అంటే करके बोलता है। బతికున్న ఉండే ఉన్నారు బలిగా అర్పించబడ్డారు जीवित तो है मगर बलि की जैसा अर्पण हो गया అంటే प्रभु అన్ని के लिए। గంటలాగా ఎంచుకుంటున్నారు यानी कि सब चीज को टट्टी की तरह వాళ్ళు समझ బైబిల్ लिए। చక్కగా చదువుతారు वो बाइबल को अच्छी तरह पढ़ते हैं, బైబిల్ వచ్చి వాక్యం వింటారు बाइबल में आके वचन सुनते ఏ हैं, తప్పో ఏ ఒప్పో గ్రహిస్తారు क्या सही है क्या गलत है वो परखते हैं। అక్షర జ్ఞానము अक्षर ज्ञान ఆత్మీయ జ్ఞానం आत्मिक ज्ञान को भी వింటారు सुनते भी है, ఆస్వాదిస్తారు आश्वासन करते हैं, आस्वादन करते हैं और उसका स्वाद भी महसूस करते हैं। వినేటప్పుడు నాకు ఏం తెలియదు అసలు सुनते वक्त उनको कुछ भी नहीं पता चलता, ఏం తెలియదు कुछ भी नहीं पता टाइम चलता, को भी। उनको मालूम भी नहीं पड़ता टाइम के बारे में। అంటారు कुछ लोग बोलते हैं అసలు టైమే తెలియలేదు మాకు ब्रदर वचनी का समय नहीं पता चला, టైమే తెలియలేదు टाइम ही नहीं मालूम पड़ा, అంత మేము దీంట్లోకి వెళ్ళిపోయాం इतना लीन हो गए हम बोलते हैं। చూడారా? प्रियो, తర్వాత 41లో చూడండి మళ్ళీ उसके बाद 41 देखिए అక్కడేమన్నాడు చూడండి वहाँ क्या कहता అప్పుడు है। ఆయన ఎడమవైపున్న ఉన్న వారిని చూసి శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాజ్ఞలో పోవుడి तब वे बाईं ओर वालों से कहेगा, हे शापित लोगों मेरे सामने से उस अनंत आग में चले जाओ जो शैतान और उसके दूतों के लिए तैयार की गई है। అక్కడ ఇక్కడ ఫర్క్ చెప్పాడు वहाँ पे यहाँ का फर्क बताता తేడా है, చెప్పాడు फर्क बताता है। తర చదువుకోండి बाद में पढ़ लीजिए, బైబిల్ చదువుకోండి చక్కగా बाइबल अच्छी तरह पढ़ బైబిల్ लीजिए। చదవాలి పిల్లారా बाइबल को पढ़ना है నాకు प्रियो, టైం లేదు मेरे पास टाइम नहीं है। ఈరోజు బైబిల్ చదివారు మీరు आज बाइबल पढ़ा आपने, ఈరోజు ఎవరు బైబిల్ చదవలేదు आज जो कोई बाइबल नहीं पढ़ा క్షమించమని పోవు प्रभु से माफी मांगिए, ప్రభు క్షమించమన్నాడు కానీ प्रभु से माफी ఈరోజు ఎవరు मांगिए। ప్రార్థన చేయలేదు जो कोई आज प्रार्थना नहीं किया క్షమించండి ప్రభు అని. प्रभु से माफी मांगिए। లోకంలో మునిగిపోయాం मैं आप संसार में डूब गए होंगे। గొర్రెలు ఏమంటున్నాడు भेड़ों को क्या बोलता है, ఓ నా ప్రభు కొరకు ఇదిగో మనుషులను తయారు చేశారు మీరు
మీరు తయారయ్యారు, పోండి ఎక్కడికి వెళ్ళమంటాడు అక్కడికి. और कहता है तुम प्रभु के लिए తండ్రి तैयार हो చేత जाओ। ఆశీర్వదించబడిన వాళ్ళారా, और कहता है पिता से आशीष पाए लोगों, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకోండి. जब से संसार बना है आपके लिए जो तैयार किया राज्य को स्वतंत्र करो। మీకు తెలుసా, आपको पता है మన కొరకు ఒక రాజ్యం సిద్ధపరచబడుతుంది. हमारे लिए एक राज्य तैयार किया जा रहा है, తెలుసా, पता है మన आपको? పిల్లలు ఏమంటాం మనం. हम अपने बच्चों को क्या बोलते हैं? మా ఫ్రెండ్ అంట, मेरे दोस्त जो है, మన పోయాను నేను, मैं अभी गया था, हम बीच में ఇద్దరు భార్యతో మాట్లాడుతున్నాం, पत्नी, उनकी पत्नी से हम बात कर रहे మేమిద్దరం थे, కలిసి చదువుకున్నాం. और मेरे दोस्त हम दोनों मिलके पढ़े थे। వాడు గెజిటెడ్ ఆఫీసర్ అయ్యాడు, वो गजेटेड ऑफिसर बन गया, నేనేమో ఆత్మీయ ఆఫీసర్ అయ్యాను. मैं तो आत्मिक ऑफिसर बन गया। బాగా సంపాదించాడు డబ్బులు, उसने बहुत कमाया, బాగా సంపాదించాడు, बहुत कमाया, ఎకరాలు ఎకరాలు సంపాదించాడు. बहुत जमीन जायदाद खरीदा। సరిపోతున్నాడు, वो मरने पर था, ఎందుకంటే లోపల బాగా కొవ్వు ఎక్కువైపోతున్నాడు. उसके अंदर बहुत ज्यादा चर्बी अंदर अंदर बन रही थी। అన్నాడంట, उसने कहा పిల్లలు తెలిసి, बच्चों को बुलाकर, అమ్మా అయ్యా बेटे నీకు నాన్నొక్కడే లేడు, आपको सिर्फ केवल पिता नहीं आपके पास, నీకన్నీ ఉండేదా, बाकी सब कुछ मिलेगा। అన్ని సంపాదించాడు రా, मैं आपके लिए सब कुछ बचा के रखा हूँ, నాన్నొక్కడే నీకు ఉండదు, केवल आपका पिता नहीं रहेगा, నాన్నొక్కడే ఉండడు, केवल पिता नहीं रहेगा। నీకు అన్ని సంపాదించాను, आपके लिए मैंने सब कुछ कमा के నీకేం रखा, లోటు లేదు, आपके लिए कोई कमी घटी नहीं होगा, నాన్నే ఉండదు. लेकिन पापा ही नहीं रहेगा आपके लिए। సంపాదించాడు, कैसा कमाया? స్వభావం ఎలాంటిది, स्वभाव किस तरह का है? ఆ స్వభావం మంచిది కాదు. उसका स्वभाव ठीक नहीं है। చాలా సార్లు నేను గద్దించాను, कई बार मैंने उसको डांटा भी है, ఫోన్ లో వాక్యం చెప్పా, उनमें में भी वचन बताया, ఇంటికెళ్ళి వాక్యం చెప్పా. घर जाके वचन बताया। చిన్నపిల్లప్పటి నుంచి కూడా క్లాస్మేట్స్, हम बचपन से क्लासमेट्स थे। వాడు పెద్ద అక్షర అయిపోయాడు. वो बहुत बड़ा ऑफिसर बन गया। देखा ఆఫీసర్ అయిన ప్రయోజనం, ऑफिसर होने के बावजूद भी क्या फायदा है? మేకల లైన్ లో ఉంటే ప్రయోజనం ఉంది, बकरियों की लाइन में బర్రెల లైన్ లో ఉండండి. क्या फायदा है? भेड़ों की लाइन में होना चाहिए, మేకల లైన్ లో ఉంటే ప్రయోజనం లేదు. बकरियों की लाइन में होने से कोई फायदा नहीं है। చక్కగా రాశాడు గ్రంథాన్ని, ग्रंथ में तो अच्छी तरह लिखा है, చక్కగా రాశాడు గ్రంథాన్ని, बहुत अच्छी तरह लिखा है। అసలు చదువుకుంటూ ఉండండి, अच्छी तरह परखते हुए पढ़िए, నరకాన్ని తప్పించుకుంటారు, नरक से बच पाओगे, నరకం తప్పించుకుంటారు. नरक से बच पाओगे। అందుకనే इसलिए మరణంతో వస్తుందంట ఐగుప్తులోకి. वो मिस्र में मृत्यु का दूत आ रही थी। మన కోసం రాశాడు ఈ మాటలు, हमारे लिए लिखा है इन बातों को। మరణ దూత వస్తుందంట, मृत्यु की दूत आ रही है, ప్రవేశిస్తుందంట. वो प्रवेश हो रहा है। ఏమన్నాడు తెలుసా, अब क्या कहता है पता है? మోషే చెప్పాడు, मूसा से कहा, మోషే मूसा వాడు చెప్పు, उनको कहो ఒక నిర్దోషమైన ఏడాది మగపిల్లని తీసుకోమన్నాను, निर्दोष एक साल के बछड़ा को ले लो करके, మగపిల్లని తీసుకోమను. और मेढ़ ले लो करके बोलता है। ఆ ఐగుప్తులో ఇజ్రాయేల్, और जो मिस्र में रहने वाले इजराइल के लिए कहता ఆ है, సమాజంలో ఉన్నవారు उस समाज में रहने वालों को, వాళ్ళు సాయంకాలం ఒక ఎవరిని చంపుకోమను, और शाम को एक भेड़ को काटे, చంపాలి గొర్రెని, उसको खत्म करना है, చచ్చిపోవాలి గొర్రె, वो खत्म होना है, గొర్రెని చంపేసేయమను, भेड़ को काटना है, ఆ రక్తం తీసుకోమను, उस लहू को लेने के लिए बोलो, కొంచెం తీసుకొని और लहू लेकर అది తినాలి, దాన్ని उसको खाना है, దాన్ని తినాలి, వాళ్ళు उसको खाना है, ఆ రక్తాన్ని उस लहू को ఇళ్ళ ద్వార బంధాల మీద రాసుకోవాలి, अपने चौखटों पर लगाना है, రాసుకోవాలి, लगाना है, చల్లాలి. అట్లా छिड़कना है। इस तरह నేను ఆ రక్తమును చూచి मैं उस लहू को देखकर మిమ్ములను నశింపచేయను. आपको नाश नहीं करूंगा। రక్తం ఎంత అవసరమో చూసావా, देखा लहू कितना जरूरी है? పళ్ళు కాదు, పలహారాలు కాదు, और कोई पलहार नहीं, గడ్డి కాదు, घास नहीं, మొక్కలు కాదు, और कोई पौधा नहीं, పొగ కాదు, और कोई धुआं नहीं, ఇంకేం వస్తువులు కాదు, और कोई चीज की आवश्यकता नहीं, రక్తము. केवल लहू। నిర్గమా 12వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం 11వ వచనం చదువుకున్న తర్వాత మీరు निर्गमन की पुस्तक 12 अध्याय 6, 7 और 13 वचन पढ़ लीजिए, बाद में। చదువుకున్న రాసుకోండి, आप लिखिए और पढ़िए, చదువుకున్న తర్వాత. पढ़ लीजिए बाद में। అందుకే और कहता है హెబ్రీ 12:24 రాస్తాడు, इब्रानी 12:24 में कहता है, ప్రోక్షించబడిన రక్తము అన్నాడు అక్కడ. छिड़काए गए लहू। రాసుకోండి, చదువుకోండి. आप लिखे पढ़ लीजिए, पढ़ लीजिए। 12:24 12 ప్రోక్షింపబడిన రక్తము, ప్రోక్షింపబడిన రక్తం అన్నాడు. और नया वाचे के मध्यस्थ यीशु और మనకి కింద రాశాడు ప్రోక్షింపబడిన छिड़काने రక్తం, वाले అది उस लहू के మనకు అది पास, కావాలి. ఏమండి అక్కడ, छिड़काव के उस लहू के पास आओ। మీ మీద ప్రోక్షింపబడిన రక్తం ఉండాలి. आपके ऊपर छिड़काया किया गया ఎట్లా लहू होना चाहिए। ఇశ్రాయేలీయులకి పాత నిబంధనలో ఐగుప్తుడు ఆ రక్తాన్ని చిలకరించుకున్నారు గోళ్ల మీద. जिस तरह इजराइल मिस्र में थे, उस तरह उस समय लहू अपनी दीवारों पर चौखट पर छिड़के थे। ఆ వచ్చిన దూత వాళ్ళు నశింపకుండా దాటిపోయింది. जो मृत्यु दूत जो है उनको नाश नहीं किया, पार होके चला गया। కూడా దాటిపోతాం, इसी तरह ये कोरोना भी पार होके निकल దాటిపోతాం, वो लगते लगते निकल जाएगा, దాటిపోద్ది. लगते लगते ही निकल जाएगा। అసలు आपको पता है, నాకేదైనా కొంచెం సమస్య వస్తే मेरे पास कुछ समस्या आती है तो వేసి రక్తం అనుకుంటా, यीशु के लहू की जय, यीशु के लहू की जय, यीशु के लहू जय बोलता रहता అమ్మ हूँ। ఇది వచ్చింది,
वहाँ అయ్యో आ ఇది गया, వచ్చింది, अरे ये ఇదేమో देगा, వద్దు, पता नहीं ये क्या అదేమో होगा, వద్దు ये क्या होगा, అని నేను वो क्या అనుకోను. होगा, इस तरह नहीं डरता నేను मैं। రియల్ చెప్తున్నాను మీకు. मैं सच्ची बात ఇదిగో बताता బైబిల్ నా हूँ, ముందు ఉంది. बाइबल मेरे पास है। నేనేమంటాను తెలుసా, मैं నాకేమన్నా क्या రాండి, कहता हूँ, मैं पता है నాకు कुछ हो తెలుసు जाता, मुझे मालूम पड़ जाता కొంచెం है। ఏదో బాధగా ఉంది. हाँ, मुझे कुछ तकलीफ అప్పుడు लग रही है। ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం అనుకోండి. तुरंत आप ऐसा सोचिए कि यीशु की लहू, यीशु की लहू, यीशु की लहू की जय आप बोलते బాధ रहिए, దాటిపోద్ది. वो परेशानी आपसे निकल के चला जाएगा। ఇప్పుడు కూడా దేశం నమ్ముకున్న దగ్గర నుంచి जब से मैंने यीशु मसीह को माना ప్రోక్షింపబడిన రక్తం తెలుసా, और छिड़काए गए लहू, దాటిపోద్దంట. वो लहू के द्वारा वो नाश करने वाला पार होकर चला जाएगा, वो निकल जाएगा। చంపాలి, मगर मारना था, ఏం చేయాలి, क्या करना है, వరిని చంపాలి, पेड़ को काटना था, చంపి ఏం చేయాలి, काट के क्या करना తినాలి है, మీరు. और उस मांस खाना అదే है, ప్రభు భోజనం, वही प्रभु का बोझ है, తినాలి. खाना है। ఆదివారం ప్రభు భోజనం తినాలి పిల్లలారా, इतवार को प्रभु का बोझ खाना है, తినాలి. खाना है। ఏమంటున్నాడు, फिर क्या कहता है, ప్రోక్షణ మీ మీదకి రావాలని. वो छिटकाव आपके ऊपर आना चाहिए। ఎట్లా, किस तरह, ఏదన్నా మీకు కడుపు లేపు వచ్చింది అనుకో, आपको कुछ पेट का दर्द आया, ఏసు రక్తం, ఏసు రక్తం, పేట మీద చేయి, ఆ కడుపు మీద చెప్పండి ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం అట్టనుకోండి. जहाँ कहीं आपका दर्द है वहां पे हाथ रखे, यीशु की लहू की जय, यीशु की लहू की जय बोलते रहिएगा। ఇదేమో వద్దు, టీవీలో చూపిస్తున్నారు, వాళ్ళకట్ట అయ్యింది, వీళ్ళకెట్ట అయ్యింది అనుకునే కంటే ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం అట్టనుకుని చక్కగా సృజిస్తూ తిరుగుతా ఉన్నాడు. पता नहीं ये क्या होगा, न्यूज में बता रहे हैं ऐसा होने से ऐसा हो जाएगा, इस तरह सोच इसके डरने से बेहतर यीशु की लहू की, यीशु की लहू की जय बोलते बोलते प्रभु की स्तुति करते हुए చెప్పాడు, मूसा को बताया था, ఐగుప్తులో బానిసలతో ఉన్నప్పుడు, जब वो दासत्व में थे मिस्र మోషే में, మీరు ఐగుప్తు బానిస నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు, ఇక मूसा आप मिस्र के दासत्व से बाहर जा रहे हैं, వెళ్ళిపోతున్నారు, ఇక कष्टा के पाप, కష్టాల నుంచి బయటపడుతున్నారు, ఇక आप दुख से क्लेश से बाहर जा रहे మీ हैं। పితరుడు అబ్రహాముకు చెప్పినటువంటి ఆ దేశానికి వెళ్ళిపోతున్నారు. आपके पिता अब्राहम से मैंने जो वादा किया उस देश में जा रहे हैं आप लोग। పస్కా పశువులు ఎంచుకోండి, एक पस्कस के पशु को वध कीजिए, ఆ మేకకు గాని గొర్రెకి గాని పస్కా అని పేరు పెట్టి, उस भेड़ या बकरी को पस्का करके नाम, పస్కా పశువు. पस्का के पशु करके పస్కా అంటే దాటిపోవుట అని అర్థం. पसह मतलब पार होके जाना, దాటిపోవుట. पार होके మన जाना। కోసం ఒక పస్కా పశువు వధించబడింది, हमारे लिए भी एक पसह का पशु वध పాపం किया నుండి गया, దాటిపోవటానికి. पाप से पार होके निकल जाने के लिए। పాపంలో ఉండకూడదు. आगे कम पाप में नहीं అందుకే रहना నేను चाहिए, అంటాను, इसलिए कहता మన हूँ సంఘాల్లో చూడండి, कई जगह में देखिए, నేను పాపినయ్యా, నేను 50 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా 20 సంవత్సరాలు నేను పాపినయ్యా, నేను పాపినయ్యా, నేను పాపి, ఇదే బడి. प्रभु में आके 20 साल हुआ, 25 साल हुआ या 50 साल हुआ, तब भी यही बोलते हैं मैं पापी, मैं पापी, मैं पापी, यही बात ఎక్కడ करते మీరు हैं। వింటే, अगर जहाँ कहीं आप सुनते हो तो హలో పాప నుంచి బయట రాలేదు ఇంకా నువ్వు, तब आप उनसे कहना क्या अभी भी आप पाप से बाहर नहीं आया, హలో పాప నుంచి బయట రాలేదు ఇంకా నువ్వు, क्या आप पाप से बाहर नहीं आया, इस तरह पूछिए, పాపివేనా? क्या अभी भी पापी हो तुम, పాపులమయ్యా, हम पापी है, ఏం చేస్తావయ్యా, हम क्या करें प्रभु, మనుషులమయ్యా, हम मनुष्य है, అదయ్యా, हम इंसान है। అదయ్యా, సైతాన్నయ్యా. ఏం ప్రార్థన, ఈ ప్రార్థన నచ్చదా, इस तरह का प्रार्थना प्रभु को नहीं నచ్చదా भाता, ప్రార్థన? नहीं भाता प्रभु को। పాపం పాపం ఎందాక పాపం, तो कब तक हम पापी अपने आप को बोलते పాపం ఇంకా रहेंगे, బయటకు రాలను ఇంకా. क्या पाप से बाहर नहीं आया, వదిలించబడిన గొర్రె పిల్ల మనకుంది, పస్కా పశువు మనకుంది. हमारे लिए पसह का पशु అది है हमारे लिए। దాటిపోయారు, वो पार होके चला गए वो लोग, వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, वो सफर में हैं, పరలోక రాజ్యానికి కానానికి వెళ్ళబోతున్నారు. कानान में पहुंचने वाले हैं। ఇంకా మేము మిశ్రంలో ఉన్నామయ్యా, ఇంకా మేము అబానిసంలో ఉన్నామయ్యా, ఇంకా మేము ఐగుప్తుల పారనీతి ఏమంటాడు దేవుడు? अगर प्रभु से क्या कहेगा, हम अभी भी मिस्र में हैं, हम अभी भी दासत्व में बोले से प्रभु उनको क्या ఇంకా మేము कहेगा, ఐగుప్తులో ఉన్నామయ్యా. हम अभी भी मिस्र में हैं बोले से क्या कहेगा? ఐగుప్తులో లేడురా బాబు, నువ్వు అరణ్యంలో ఉన్నావు యాత్రలో. तब क्या बोलेगा प्रभु, तू अभी मिस्र में नहीं है, तू तो अभी सफर में है करके बोलेगा। క్రైస్తవులు కూడా अभी मसीह लोग भी మన కోసం పస్కా కోసం వదిలించి 2020 సంవత్సరాల క్రితం వదిలించబడింది. हमारे लिए 2020 साल पहले पसह का पशु का वध हो మన गया। 20 సంవత్సరాల విశ్వాసం సంఘంలో आप कितना साल से कलिशा में विश्वासी है, ఇంకా పాపులు, ఇంకా పాపులు, ఇంకా పాపులు. अभी भी पापी, अभी भी అసలు पापी కొన్ని करके సంఘాలు प्रार्थना ఇది करते। నేర్పుతున్నారు. कई कलिशा में ये बात को सिखाया जाता है, అప్పుడు ఒప్పుకోండి, ఇంకా और भी पापों को मानो। ఎవరు ఒప్పుకోవాలి, ఒప్పుకోనోళ్ళు అన్నారు. जो पाप को नहीं माना वो मानना కొత్త चाहिए। కొత్త వాళ్ళు వచ్చారు, जो नए नए आए, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే कोई नया आ गए तो వాళ్ళు ఒప్పుకోమంటారు. उनको कहना चाहिए వాళ్ళు पाप 4 को రోజుల मानो। తర్వాత 2 రోజులు 2 నెలల తర్వాత పాపలు అయిపోతారు. वो कुछ समय के बाद 2 महीने के बाद वो पुराने हो जाते हैं, పాపాలు ఒప్పుకున్నారు, वो पापों को मान लेते हैं, క్షమించేసారు. प्रभु उनको क्षमा कर देता है, आगे को पाप मत ఒకవేళ करो। పాపం చేస్తే, अगर आपने आपने पाप किया, బైబిల్ విరుద్ధంగా చేస్తే, बाइबल का विरुद्ध అయ్యో, किया, నేను నిన్న బైబిల్ విరుద్ధంగా పాపం అది ఒప్పుకో. अगर मैंने कल बाइबल का विरुद्ध किया हूँ, उस पाप को मानो। అసలు పాపం ఏంటి? आपके पहले से ही मैं पापी हूँ, पापी बोलने से ఇంకా क्या आपने पापों को नहीं నీ माना? పాపాలని క్షమించని తెలీదా? आपका पाप क्षमा हो गया, आपको पता नहीं है क्या? అట్లా ఒప్పుకున్నాక इस तरफ मांगने के बाद ఆయన पापों को క్షమించని क्षमा, తెలిసిన తర్వాత वो क्षमा कर दी आपको यकीन మళ్ళీ होने के बाद। చేస్తున్నావు అనుకో, अगर दोबारा कोई ऐसी गलती कर रहे हैं అది ఒప్పుకో.
तब उस पाप को मानो। కొంతమంది అసలు ఏమీ తెలియదు కూడా పాపులు అయ్యా పాపులు అయ్యా పాపులు. कुछ लोगों को इस बात का पता ही नहीं है, बस यही बोलते रहते हम पापी ही है, पापी ही है, पापी। అప్పుడు అంటాడు तब कहेगा "మరి నువ్వు ఐగుప్తులో లేవురా బాబు, अभी तू मिस्र में नहीं है भाई, నువ్వు అరణ్యంలో ఉన్నావు, तू जंगल में है, నువ్వు యాత్రలో ఉన్నావు, सफर में है, నువ్వు అద్భుతాలు చూస్తున్నావు, अद्भुत कार्यों को నువ్వు देख रहे, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నావు, आश्चर्य कार्यों को देख रहे, కానాను వెళ్ళబోతున్నావు, कानान पहुंचने पर ఇంకా నేను ఐగుప్తులో అనబాక, मैं अभी भी मिस्र में मत నీ बोलो, కోసం పస్కా పశువు వధించబడింది, आपके लिए पसका का पशु के वध हो गया, మన కొరకు పస్కా పశువు వధించబడింది. हमारे लिए भी पसका का पशु का 1 वध हो కొరింథీ गया। 5:7 చదవండి మీరు. पहला कोरिन्थी 5:7 पढ़ेंगे। క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. मसीह जो है हमारे पशा का पशु का वध हो गया। అర్థమవుతుందా? समझ में आ रहे हैं आपको? ఏం ప్రార్థన చేస్తున్నాం, हम क्या प्रार्थना कर रहे हैं, ఏం ప్రార్థన చేస్తున్నాం? हम क्या प्रार्थना कर रहे हैं? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, క్రీస్తును మన పస్కా పశువు వధించబడెను. क्योंकि हमारा भी फसा जो मसीह है बलिदान हुआ ఈ है। సంకల్పమైన పశువు, ఈ పశువు ये परमेश्वर की इच्छा के अनुसार की पशु ఏ है। పశువు తెలుసా? ఈ పశువు कौन सा पशु है దేవుని पता है? సంకల్పంగా పంపించబడిన పశువు, ఈ పశువు परमेश्वर की इच्छा के अनुसार भेजी गई पशु है, వధ కోసం పంపించబడిన పశువు, ఈ वध के పశువు. लिए भेजी गई पशु है। అందుకే అన్నాడు యేసు ప్రభు, इसलिए कहता है यीशु मसीह నేను చనిపోవటానికి యెరూషలేము వెళ్తున్నాను. मैं मरने के लिए ही यरूशलेम जा रहा हूँ। అప్పుడు పేతురు అన్నాడు, तब पतरस कहता है అయ్యో నీకు తగదు, आपके साथ ये ना నువ్వు చావద్దు, आप मरना मत, నువ్వు చావద్దయ్యా. आप मरना मत। అంటే అర్థమైంది, मतलब क्या నేను है? పాపిగానే ఉంటానయ్యా. मैं पापी ही बन के रहूंगा। యేసు అన్నాడు, तब यीशु ने कहा ఏయ్ సైతానప్ప, ए शैतान चला जा, నేను చావకపోతే నీకు పరిశుద్ధ నీకు పాపాల ఎమోషన్ అట్లా జరుగుద్ది. अगर मैं नहीं मरूंगा तो तुम्हारे पापों का छुटकारा कैसा होगा? అసలు ఇశ్రాయేలు ఒక పశువుని తీసుకోకపోతే, ఒక వధించబడినట్టు గొర్రెని తీసుకోకపోతే इस्राएल वध के लिए पशु को नहीं लेने ఆ से మానవుడు ఇంట్లోకి వచ్చేస్తాడు, वो मृत्यु के दूत तो अंदर आ जाएगा, ఇంట్లోకి వచ్చేస్తాడు, वो तो घर के अंदर आएगा, మీరు బయటికి పోరు. आप बाहर नहीं जाओगे। కాబట్టి इसलिए అందుకే పేతురు అన్నాడు, इसलिए पतरस से कहा ఏ సైతానప్ప, ए शैतान चला जा। ఎవరిని? किसको? శిష్యుల్ని, चेले को, శిష్యుల్ని, चेलों को, 3.5 సంవత్సరాలు ఉన్న వాళ్ళని, 3.5 वर्ष यीशु के साथ रहने वालों को। ఈనాడు క్రైస్తవులు कि आजकल मसीह అలాంటి సైతాన్ పనులు इस చేస్తున్నారు. तरह शैतान का काम करते हैं। మీరైతే ఒక పెద్ద చేతి సైతాన్ అనుకోబాకండి. बहुत बड़े बड़े गलत करने से शैतान करके मत सोचो। जो छोटी छोटी బైబుల్ అట్ట పక్కకి అట్ట సింపుల్ పక్క వచ్చేసి बाइबल को थोड़ा बगल में जाने वाला विषय हो तो भी सोचना। ఢిల్లీలో బయలుదేరిన రైలు ఒక్కసారి అట్ట పక్కకి అట్ట వచ్చేసారు, ఇంచు వచ్చేసారు బయటికి. दिल्ली में से निकला हुआ ट्रेन थोड़ा इंच पटरी में से फिसल गए तो बहुत खत्म हो जाएगा। ఒక్క పక్క అట్ట వచ్చేసారు. थोड़ा सा फिसलने ఈ से, బైబుల్ కి ఒక్క పక్క అట్ట వచ్చేసాను నువ్వు, इस बाइबल से थोड़ा हम खिसक गए तो నీ ఆత్మీయ యాత్ర కథం. आपके आत्मिक सफर खत्म हो जाएगा। పాస్టర్ అవ్వచ్చు, पास्टर भी, ఎవరైనా అవ్వచ్చు, कोई भी మనకేం क्यों ना, లెక్కలేదు. कोई भी क्यों ना हो, బైబుల్ बाइबल कहती है, బైబుల్ बाइबल कहती है, బైబుల్ చూసుకో, बाइबल को देखो, ఇతరులను చూడు, दूसरों को देखो, తప్పు ఉంటే ఖండించు, अगर गलती हो तो अगर उनको పాస్టర్ అయినా ఖండించు, कोई पासवान क्यों ना हो ఎవరైనా तो भी సరే बता सकते हो, कोई भी చెప్పు. बताओ आप బైబిల్ ప్రకారం లేదండి మీరు, बाइबल के अनुसार नहीं है आपका మనం व्यवहार। వాళ్ళతో మనకేమి సంప్రదింపులు, हम उनके साथ हमें మనం कोई మంచి लेना देना తీసుకునే नहीं। పని లేదు మనకు. हम दूसरों की शाबाशी पाने की जरूरत లేకపోతే नहीं है, జీవగ్రంథం మన పేరు రాయబడదు. नहीं तो जीवन की पुस्तक में हमारा नाम नहीं लिखा जाएगा। తెలుసా? क्या कहेगा पता ఆయన है? మనిషి మొహం చూసాడు. तू मनुष्य को मुंह देखने నువ్వు वाला మనిషి है, మొహం చూసాడు. मुंह देख के बात करने చెప్పు वाला है। తప్పిది, अगर गलत हो तो आप बोलो ये गलत है। मैं इस तरह ही बताता था, అర్థం చేసుకోండి. मैं इसी तरह మీరు बोलता చేస్తున్న था। తప్పు आप जो कर रहे गलत कर रहे हो करके, మనల్ని ఏమనుకోండి, మనకు అనవసరం. वो हमारे विषय में चाहे कुछ మనల్ని भी सोचे, ఎన్నుకుంటాడు దేవుడు, ऐसा लोगों को प्रभु चुनेगा, నడిపించేవాడు ఎన్నుకుంటాడు, ऐसा चलाने वाला बनाएगा, అనేక ఆత్మలు తీసుకొచ్చేవాడు ఎన్నుకుంటాడు. वो तो उनको प्रभु के पास लाने के लिए ఈ बनाएगा। దేవుడి సంకల్పమైన గొర్రె, प्रभु की इच्छा के अनुसार का मेमना ఇది है, భవిష్యత్తు హక్కులు నెరవేర్చే గొర్రె. ये भविष्यवाणी को पूरा करने वाली मेमना है। ఇలారా प्रियो, జాగ్రత్తగా గమనిస్తే अगर ध्यान से देख 2 తిమోతి 1:9 చక్కని మంచి మాట రాశాడు. दूसरा तिमोथी 1:9 में एक अच्छी तरह बात लिखा हुआ है। 2 తిమోతి दूसरा तिमोथी 1:9 మన క్రియలను బట్టి గాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. हमारे कामों के अनुसार नहीं, पर उसके उद्देश्य और उसके अनुग्रह के अनुसार है, जो मसीह यीशु के सनातन से हम पर हुआ है। హల్లెలూయా. हालेलुया। ఏమన్నాడు? क्या कहता है? జాగ్రత్తగా గమనించాలి. ध्यान से देखना, ఏమంటున్నాడు? हमारे మన క్రియలను బట్టి కాదంట, हमारे कामों के अनुसार नहीं है। అంటున్నారు, कुछ लोग बोलते हैं, వక్రిస్తున్నారు ఈ విషయాన్ని. इसी को उल्टा करके बताते కాబట్టి हैं, మనం క్రియలు చేసే పని లేదు, इसलिए हम काम करने की जरूरत మన नहीं ఇష్టం है, వచ్చినట్టు తిరగొచ్చు. हम अपनी मर्जी के अनुसार कर सकते हैं। ఏమంటున్నాడు? क्या कहता మన है? క్రియలను బట్టి గాక, हमारे कामों के अनुसार అంటే नहीं। ఈ వాక్యాన్ని బట్టి సైతాను వక్రీకరిస్తున్నాడు. इस वचन को लेके ही शैतान गुमराह कर दे ఎందుకంటే रहा है, వాళ్ళలో పరిశుద్ధాత్మ లేడు. क्योंकि उनके अंदर पवित्र आत्मा नहीं है। వాడు భేదాలు పుట్టిస్తారు. वो पर वेद लेके आता యోహాను है, చెప్పాడు, यहूदा में लिखा వాడు है, భేదాలు
భేదాలు పుట్టుతారు. भेद उत्पन्न करता है। ఏమంటున్నాడు? మన క్రియలను బట్టి కాదు, మన క్రియలను బట్టి కాదు, మన అట్ట చెబుతారు బాగా టక 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 టక. हमारी कामों की वजह से नहीं, हमारी कामों की वजह से नहीं కాబట్టి करते, క్రియలు చేసే పని లేదు. इसलिए काम करने की जरूरत नहीं है। దేవుడు మన క్రియలు చూడ్డు, प्रभु हमारे कार्यों को नहीं देखेगा, మన హృదయం చూస్తాడు, हृदय को देखेगा, పై విషయాలు చూడ్డు, ऊपर बातों को లోపల देखेगा, విషయాలు చూస్తాడు. अंदर की बातों को ఇష్టం देखेगा। వచ్చినట్టు మాట్లాడతారు కప్పల్లాగా. इस तरह अपने मनमर्जी के अनुसार बकबक करते हैं मेंढक की तरह। అంటే ఎందుకు చెబుతున్నాడు మాట తెలుసా? यहाँ पे क्यों लिखा है ये बात पता है? నీ కొరకు ఒక గొర్రె పిల్లని ఇచ్చాడు, ఒక బైబుల్ ఇచ్చాడు, అది నువ్వేదో పెద్ద క్రియలు చేసిన వాళ్ళు ఇవ్వలేదు అని అర్థం ఇక్కడ. आपके लिए एक बाइबल दिया है, वध के लिए मेमना दिया है, तुम कुछ करने की वजह से नहीं दिया, అది ఇక్కడ. ये बताना चाहता है। అందుకని కాదు వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. इसलिए बहुत से लोग ना समझते हुए इसको उल्टा बताते हैं। వాక్యం బాగా అంత బాగుందండి వాక్యము, మంచి మంచి మాటలు చెప్పారు పాస్టర్. ఈ వాక్యం నాకు నచ్చింది, ఎన్నోసార్లు చెప్పింది, మీకు పెట్టండి జస్ట్ మెసేజ్, నాకు ఆనందంగా ఉంటది. आपको अगर वो कोई भी अच्छा लगा वचन, आप मैसेज रखिए, सुन के देख के मुझे भी आनंदित होगा। मैं कई बार बताया आपको ये बात, చెప్పిన చెప్తారు, చెప్పిన పెడతారు. जब मैं बताऊंगा उस दिन रखते हो आप సిస్టర్ लोग। అంటది, अब सिस्टर बोलती అందుకని है చెప్పేది పెట్టాడు. आपने बोला ना इसलिए रखा। స్వయంగా నీకుండదు, स्वयं आपको लगता ही नहीं है, నీకుండదు. आपको అది खुद को ఒకసారి नहीं। పాస్టర్ చెప్పాడే, एक बार पास्टर जी ने बताया है, నాకు నచ్చింది ఒక టాపిక్, మంచి పాట. मुझे ये बात अच्छा लगा है। ధన్యవాదాలు పాస్టర్ గారు, ఈ మాట బాగా నచ్చింది, నాకు మంచిగా ఉన్న నన్ను ముట్టింది. మరి పాస్టర్ పెట్టండి ఎవరన్నా వాట్సాప్ లో. ये बात मुझे अच्छा लगा, मुझे छुआ करके आप व्हाट्सएप में रखिए। నన్ను తాకింది ఈ వాక్యం, ये मुझे छुआ, ఈ మాట నన్ను తాకింది. ये बात मुझे छू लिया। చూడండి సార్, इस तरह ध्यान करके इस तरह आदत रखिए, మీరు इस तरह आदत अच्छी आदत रखिए। మనం చూడండి, ఇప్పుడు నేత వాక్యం నేత భాష ఇచ్చేప్పుడు కొడతాం కొట్టు, अगर कोई नेता राजनेता भाषण देता तो तुरंत हम ताली बजाते हैं, కొడతాం కొట్టు. ताली बजाते कि नहीं? నేత భాషను ఇస్తున్నాడు బాగా, మనకి ఎలక్షన్ కి వచ్చి इलेक्शन के लिए आया और नेता अच्छा संदेश दे रहे हैं, కొడతాం కొట్టు. हम इतना जोर से ताली बजाते हैं। మరి మీరు ఒక మెసేజ్ పెట్టండి, आप इसी तरह एक मैसेज रखिए, ఒక మెసేజ్ పెట్టండి. एक मैसेज ఈ रखिए। మాట నన్ను తాకిందండి, ये बात मुझे छू लिया, ఈ టాపిక్ నన్ను తాకిందండి, ये संदेश मुझे छू लिया, దీనివల్ల నాకు మంచి ఆనందం దొరికింది. इससे मैं बहुत आनंदित हुआ हूँ। వింటారంతే, बस सुनते हैं, बस చెట్టక నవ్వు టక్ అని వేస్తారంతే, అయిపోయింది. सुनते हुए बस एक हंसमुख हो जाते, बस खत्म, చిలక నువ్వు టక్ టక్ వేస్తారు, बस लय हंसमुख हो जाते, बस खत्म, అయిపోయింది. खत्म हो गया। ఇట్లా కాదు పిల్ల. ऐसा नहीं हो, అందుకే అన్నాడు, इसलिए कहता है తన స్వకీయ సంకల్పమును బట్టి अपनी खुद की इच्छा के अनुसार అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడెను. मसीह यीशु को सनातन समय से हमारे लिए दिया है। అనాది కాలము, सनातन से, చూసారా పిల్లలారా? देखा, అనాది కాలం నుంచేనంట. सनातन से, आदि से ही। ఎక్కడుంది ఈ గొర్రె? कहाँ है ये मेमना? చెప్పండి, ఎక్కడుంది ఈ గొర్రె? कहाँ है ये मेमना, बताइए। ఏదైనా వరంలో ఉంది గొర్రె. आदन के वाटिका में है ये मेमना। జగత్ ఉత్పన్నం వేయబడక ముందే అన్నాడు, जगत ఆ के గుర్రం डालने से पहले वो पशु ఆ है। గొర్రె, ఆ వాక్యము, ఆ యేసు, ఆ దేవుడు జగత్ ఉత్పన్నం మొదలుకొనండి. మళ్ళీ అక్కడ మనం చదువుకున్న 13:8 हमने पढ़ा था प्रकाशित 13:8 में, वो मेमना, वो वचन, वो परमेश्वर वहां लिखा हुआ है। అర్థమైందా మీకు? समझ में आ रहे? విన్నారు జాగ్రత్తగా వాక్యం. ध्यान से सुन रहे वचन? ఏమంటున్నాడు? यहाँ क्या कहता है? అనాది కాలమనే सनातन के समय से క్రీస్తు యేసునందు मसीह यीशु में మనకు అనుగ్రహింపబడెను. हमारे लिए दिया गया है। ఆ యేసు ఎవరు? वो यीशु कौन है? ఉదించబడిన గొర్రె పిల్ల. वध किया गया मेमना। ఎవరా యేసు? कौन है यीशु? ఉదించబడిన గొర్రె పిల్ల. वध किया गया मेमना। జాగ్రత్తగా వినండి. ध्यान से सुनिए वचन को। కొంత మనం కూడా కొంత చెయ్యాలి. हम भी कुछ करना है। మీరు వింటున్నారు, आप सुनते हैं, దూరం ఉన్నారు, दूर में है, నా దగ్గరలో లేరు. कोई मेरे नजदीक में तो नहीं है। కరోనా రాకముందు అయితే कोरोना आने से पहले ప్రతి ఆదివారం మనం కలుసుకున్నాం. हर एक इतवार को हम मिला करते थे, కలుసుకుంటాం. अब मिल नहीं पा रहे हैं। వింటున్నారు మీరు? सुन रहे हैं आप? మీ రెస్పాన్స్ నాకు అర్థం కావట్లేదు. आपके रेस्पॉन्स कैसे है मुझे समझ नहीं आ रहा है, వాట్సాప్ లో మీ రెస్పాన్స్ చెప్పండి నాకు. इसलिए वो कहता हूँ व्हाट्सएप में आपका रेस्पॉन्स रखिए। ఏ వాక్యం నిన్ను తాకింది? क्या वचन आपको ఏ छुआ? వాక్యం నిన్ను సత్యం నడిపించింది? कौन सा वचन आपको सच्चाई में चलाया? స్త్రీ అన్నట్టు, एक स्त्री जैसा యా कहती है, నువ్వు కుడిసిన స్తనములు ధన్యము, నిన్ను కన్న గర్భము ధన్యమని పెద్ద గర్చిందా. अब आपने जो दूध पिया वो धन्य है, और आपको जो पैदा करे वो गर्भ धन्य करके बोलता है। గర్వలేరు, आप ऐसे चिल्ला नहीं सकते, మ్యూట్ లో ఉన్నారు మీరు, अब अभी आप म्यूट में हैं, మ్యూట్ లో ఉన్నారు మీరు, म्यूट में हैं, మీరు అరవలేరు. आप नहीं चिल्ला सकते, అరవలేరు కాబట్టి नहीं चिल्ला सकते। కలంతో అర్పియండి. बाद में आप लिखिए,
వాట్సాప్ అరవండి, व्हाट्सएप में चिल्लाइए, వాట్సాప్ అరిస్తే నాకు తెలుసు व्हाट्सएप में आप चिल्लाने से मुझे पता चला। ఫలానా సిస్టర్ బాగా అంటున్నది, हाँ, मुझे लगता है हाँ फलाना बहन अच्छी ఫలానా तरह, brother బాగా అంటున్నాడు, हाँ फलाना भाई अच्छी तरह सुन వాళ్ళ रहा కోసం है, నేను ప్రార్థన చేస్తా, उनके लिए मैं प्रार्थना करूंगा। బాగా అంటున్నారు, बहुत अच्छी तरह सुन रहे బాగా प्रभु, అంటున్నారు. बहुत अच्छी तरह सुन रहे। మనకు దూరంగా ఉన్న వాళ్ళ లింక్ అన్నమాట. ये दूर में रहने वाले के लिए लिंक है वो, అందుకే అంటున్నాడు इसलिए कहता है యేసు క్రీస్తులో మనకు అనుగ్రహింపబడింది. मसीह यीशु में हमें दिया गया है। క్రీస్తు లేక ఎవరైనాను చేరలేను మోక్షం. मसीह के बिना कोई भी मोक्ष में नहीं पहुंच ఆ सकते। రక్తము చిటకావు ప్రోక్షించబడాలి. वो लहू जो है हमारे ऊपर छिड़काया जाना है। देखिए प्रियो, ఎఫెసీ 1:7 చదివితే एफएससी की पत्रिका एक साथ ఆ पढ़ने ఎఫెసీ से, పత్రికలో एफएससी की लिखी पत्रिका పౌలు में గారు మంచి మాట ఒక పరిశుద్ధాత్ముడు పొందుపరిచాడు. पवित्र आत्मा प्रभु पौलुस के द्वारा लिखवाया। 1:7 నేను చదువుతున్నా एफएससी की జాగ్రత్తగా. पत्री एक साथ पढ़ लीजिए। నేను ఆ లేఖనాలు చూపించి మీకు చెప్తున్నాను. मैं लेखन भाग को उठा के आपको ఆయన రక్తము వలన మనకు విమోచనము, उसके लहू के द्वारा हमें छुटकारा हुआ, లేకపోతే नहीं तो లేదు. छुटकारा नहीं है। పస్కా పశు వధించుందే బానిస బ్రతుకు నుంచి బయటికి బారు ఇజ్రాయేలీలు, असा के पशु का वधा ना होने से इजराइल लोग दासत्व से बाहर नहीं లేకపోతే అక్కడ వచ్చేవాళ్ళు नहीं तो वहीं की महिमा, ఆహారానికి పిల్లల్లో జరబడేది, वो मृत्यु की देवता जो है उन्हीं के घर में घुस जाती, పిల్లల్లో జరబడేది. घरों में घुस ఇజ్రాయెల్ जाती, మొత్తం నాశనం అయిపోయాడు, इजराइल सारे नाश हो जाते, మొత్తం నాశనం అయిపోయాడు. सबके सब नाश हो ఎట్లా जाते। బతికొచ్చారండి? कैसे वो जिंदा हो गया? 6,03,550 మంది కాల్బలం ఎలా బయటకు వచ్చారండి? 6,03,550 लोग कैसे बाहर आ ఎట్లా गए? బయటకు వచ్చారు? कैसे बाहर आ गए? పస్కా పశువు, फसा के पशु की वजह से। అది దేవుని కృప. ये परमेश्वर का अनुग्रह అందుకే है। మీ క్రియలను బట్టి కాదు, इसलिए कहता तेरा कामों की वजह से नहीं, నా నామం మహిమపరచబడాలి, मेरे नाम की महिमा के నా నామం खातिर, మహిమపరచబడాలి. मेरे नाम की महिमा के ఏమన్నాడు खातिर। ఎఫెసీ 1:7లో? एफएससी एक साथ में ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. उसके लहू के द्वारा छुटकारा अर्थात अपराधों की क्षमा हमें मिल चुका है। మిల్చుకా హే అంటే దొరికిపోయింది. हमें मिल चुका है అంటే అదేంటి? मतलब क्या నేను है? ఇందాకే అన్నా మీకు, मैंने पहले ही बताया था, ప్రతి ఒక్కరు పాపాలు ఒప్పుకోవాలి. एक पापों को मानना ही है। ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు చర్చిలోకి, जब एक इंसान चर्च में एंटर हो गया, కొత్తగా వచ్చారు, नया नया आया, పాస్టర్ నేను కొత్తగా వచ్చానండి, मैं నया नया आया हूँ पास्टर जी, ఫలానా సిస్టర్ తీసుకొచ్చిందండి, फलाना बहन लेके आई मुझे, ఫలానా బ్రదర్ తీసుకొచ్చాను, फलाना भाई लेके आए मुझे। పాస్టర్ ఏమంటాడు? पास्टर जी क्या कहेगा? అమ్మా నువ్వు వేసి దగ్గరికి వచ్చావు, अब यीशु मसीह के पास आए हो, మంచిదమ్మా, अच्छी बात है, పాపాలు ఒప్పుకోమ్మా. अपनी गलतियों को मानो। నిజమైన పాస్టర్ చెప్పే పాట అది, सच्ची जो पास माने वही बात कहता है, అది చెప్తాడు. वही बात बताता నాకు है। ఎవరైనా ఫోన్ చేసినా, अगर मुझे कोई फोन करते हैं మన సంఘానికి వచ్చేవాడు కాకపోయినా, जो हमारी कलिशे में नहीं आते అసలు तो भी, కొత్తోళ్ళైనా, वो नया क्यों ना ఎవరైనా हो, బాధల కొరకు ఫోన్ చేయమన్నా, कोई क्लेश की वजह से फोन भी करते నేనేమో हैं, తెలుసా? वो मैं क्या बोलता हूं पता है? పాపాలు ఒప్పుకో, पहला बोलता अपना पापों को मानो, యేసు నామములో ప్రార్థన చేసుకో. यीशु मसीह के नाम से प्रार्थना करो। ఎందుకని? क्यों? మనిషిని క్రీస్తులో పుట్టించాడు, मसीह को, इंसान को मसीह క్రీస్తులో में, పుట్టించాడు కాబట్టి క్రీస్తు అవసరం. मसीह में पैदा कराए, इसलिए मसीह అందుకే जरूरत है, మనుషుల కోసం చచ్చాడు ఆయన. इसलिए मनुष्यों के लिए ही मर गया वो। అర్థమైందా మీకు? గొర్రెల కోసం మేకల కోసం చావలా, भेड़ बकरों के लिए यीशु मसीह नहीं मरा, ఇది ఎవరి కోసం చచ్చాడు? किसके लिए मर गया? నిర్దోషమైన మగపిల్ల, जो निर्दोष बेमना, ఆడవాళ్ళ మొక్కబాకండి, औरतों को पूजा मत करो, ఆడవాళ్ళ మొక్కబాకండి, औरतों की पूजा मत करो। విడుదల కోసము నిర్దోషమైన మగపిల్ల అన్నాడు అక్కడ. छुटकारे के लिए एक निर्दोष मेढ़ा होना चाहिए, ఆడవాళ్ళ మొక్కారు అనుకోండి, और औरतों की पूजा करा आपने, గయా కాంసే. ఆడవాళ్ళ మొక్కిన వాళ్ళు గయా కాంసే. जो लेडीज की पूजा नहीं करना चाहिए, క్రిస్టియన్ బి, క్రిస్టియన్ అయినా సరే, मसीह क्यों ना हो, మనకు ఒక మగ శిశువు ఇచ్చి వచ్చాడు. हमारे लिए एक शिशु दिया गया और मादा दिया गया हमारे लिए, మగ పిల్ల అన్నాడు, लड़का करके बताया गया, మగ అన్నాడు. लड़का करके बताया కాబట్టి गया। ప్రియులారా, इसलिए प्रियो, అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. हमारे अपराधों की क्षमा हमें मिल गया, సరిపోయింది. मिल गया। ఏదో ఫోన్ వచ్చింది, आज भी एक फोन आया था, చెప్పింది बता दिया పాపాలు ఒప్పుకోమ్మా, अपने पापों को मानो, పాపాలు ఒప్పుకో, अपने पापों को मानो, యేసయ్యా నన్ను క్షమించు. यीशु मसीह मुझे क्षमा ఈ करो। జీవితంలో ఒక్కసారి దొరికింది మోక, आपका जिंदगी में एक बार मौका मिल సమయం गया, దొరికింది, मौका मिल गया, मानो, ఇక రా, आगे बढ़ो, ఇక प्रभु రా, प्रभु में आ जाओ, లోపల గలబాక. और संसार में ఎవరో ఒకరి ద్వారా నీకు మార్గం దొరికింది. किसी न किसी के द्वारा आपको मार्ग मिल गया। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो, 1 పేతురు पहला पत्रस 4:2 4 4:1-2 వచనంలో చూపిస్తాను మీకు, చూడండి. पहला पत्रस चौथा अध्याय, నేను చదువుతాను జాగ్రత్తగా. चौथा अध्याय 1-2 1-2 वचन చూడండి. ఇక్కడ
క్రీస్తు శరీర విషయంలో శ్రమ పడెను. मसीह शरीर के विषय में क्लेश उठाया। అర్థమైందా మీకు? యేసు ఏం చేశాడు? यीशु ने क्या किया? సుఖంగా ఉండటానికి రాలేదు. सुख भोगने के लिए नहीं అందుకే आया, క్రైస్తవులు కష్టపడాలి. इसलिए मसीह को పగలంతా డ్యూటీ చేసుకొస్తారు, दिन भर मेहनत करना होगा, సాయంకాలం शाम రాంగల లైవ్ లోకి आते ही लाइव में నేను आए। చూస్తున్నాను మిమ్మల్ని. मैं देखता हूँ आपको, పగల డ్యూటీకి వెళ్ళారు, दिन में ड्यूटी गए हो, రాంగల పరిగెత్తుకుని వచ్చి మీరు కూర్చున్నారు. आते ही सीधा लाइव में बैठ गया। ఎంత ధన్యులు. कितना धन्य है। టైం అయిపోయింది, तो टाइम खत्म हो जा रहा है, తప్పదు డ్యూటీ చేసుకోవాలి. ड्यूटी तो करना है, मजबूरी है। నాకు తెలుసు ఆ విషయం, मुझे भी पता है ये बात क्या है, నాకు తెలుసు ఆ విషయం. मुझे मालूम है। 35 సంవత్సరాలు నేను అది జరిపించాను. मैं 33 साल उसका अनुभव किया हूँ, 30 సంవత్సరాల సేవా భారం. 30 साल की सेवा करते हुए। ప్రియులారా, प्रिय हूँ, నాకు తెలుసు మీ కష్టం నాకు తెలుసు. आपके दुख के बारे में मुझे पता है, అయినా వదులుకోకూడదు. फिर भी नहीं छोड़ना। టైం అవుతుంది, పని పని పద పద टाइम हो रहे करके जल्दी जल्दी लाइव में आना चाहिए, కూర్చోండి. आके बैठना चाहिए। देखता है క్రీస్తు శరీర విషయంలో శ్రమ పడెను. क्रिस्त शरीर के विषय ఈనాడు में दुख క్రైస్తవులు उठाया। సుఖపడుతున్నారు ప్రియులారా, आजकल मसीह लोग सुख भोगने के लिए चाहता है, సుఖపడతారు ప్రియులారా. सुख भोगते हैं। యేసు ప్రభువుని నమ్ముకున్న కాడ నుంచి हम जब से यीशु मसीह को माना, అని అంటారు, कुछ लोग बोलते हैं మధ్యాహ్నం వేసిన నిద్రపోవాలి. थोड़ी देर दोपहर को सोना है, వాక్యం చెప్పినాక वचन बताते हैं పని 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 వెళ్దాం వెళ్దాం వెళ్దాం, అన్నం పెట్ట అన్నం పెట్ట అన్నం పెట్ట వెళ్దాం వెళ్దాం వెళ్దాం, ఇదే పని. चलो चलो खाना खिलाओ जाना जाना మళ్ళీ రేపు డ్యూటీకి వెళ్ళాలి, పడుకోవాలి పడుకోవాలి, పని 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 పని. कल ड्यूटी जाना सोना सोना चलो चलो बोलते యేసు हैं। ప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి जब से हमने यीशु मसीह को माना, తసల్లి, तसल्ली से रहा, ఆనందం. आनंद से रहा। 1 గంట అవుని, 1 बज जाए, 12 గంటలు అవుని, 12 बज जाए, పద లేదు, भागो भागो करके नहीं है, పరిగెత్తం మేము. भागते नहीं है, అది ఉండకూడదు, ऐसा नहीं होना అది चाहिए, ఉండకూడదు. ऐसा नहीं होनी మేము चाहिए। చక్కగా చర్చికి వస్తాం, अच्छी तरह चर्च में आदर, అందరూ తినదాకా ఉంటాం, सब लोग खाने तक रहते हैं, వాళ్ళతో పాటు ఉంటాం. उनके साथ ही रहते हैं, సాయంకాలం आराम से शाम को निकलते हैं। కొంతమంది విశ్వాసాలు అట్లా కాదు, कुछ విశ్వాस ऐसा అన్నం नहीं, తింటాం, పడుకో జోలే కత్తిర వేసుకుని పద 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 खाना खाते ही అడుక్కునేవాడు కనుక ఏం రకంగా జోలే కత్తిర వేసుకుంటాడు. तुरंत भाग भाग के चले जाते అది हैं। మేము నేర్చుకోవాలి, నేర్పలా ऐसा ना सीखा हमने, ना सिखाया, నేర్పలా. ना ఇప్పుడు सिखाया। మీరు స్వామరులు అయిపోయారు. अभी आप लोग बहुत आलसी बन गए ఈ हो। కరోనా వైరస్ లో సేవకులు స్వామరులు అయిపోయారు. इस कोरोना वायरस में सेवक लोग बहुत आलस हो పరిగెత్తిస్తాను गए। మిమ్మల్ని, నేను పరిగెత్తిస్తాను. आप फिर से టైం దగ్గర दौड़ाओ। కొత్త ఉండండి, फिर समय बहुत नजदीक आ रहा है, फिर दौड़ाऊंगा పరిగెత్తిస్తాను ఉండండి. दौड़ाऊंगा, फिर से रुकिए, ఆ టైం వచ్చింది మళ్ళీ. वो समय फिर से आ रहे। ప్రియులారా, प्रियो, ఇండియన్ రిలేషన్ అంటే అర్థం తెలుసా? इंडियन न्यू फेलोशिप का मतलब क्या है? క్రీస్తు మనస్సు కలిగి ఉంటారు. मसीह का मन रख के క్రీస్తు चलना। శరీర విషయంలో శ్రమ పడిన కనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. मसीह जो है शरीर में होकर दुख उठाया, इसलिए तुम भी उसके समान हथियार बांधो करके। ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? क्या बात करते हैं प्रभु यहाँ पे? వాక్యమైన దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? वचन रूपी परमेश्वर क्या बोलते हैं? సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. सीधा आप और मेरे से बात करता ఏమంటున్నాడు? है। क्या कहता है? ఎలా ఉన్నాడంటే యేసు कैसे रहा यीशु? శరీరం చంపడ్డాడు. शरीर में होकर तो दुख మీరు उठाया, అట్టి మనస్సు. तुम्हारे अंदर उस तरह का मन होना బైబిల్ चाहिए। ఏమంటే बाइबल पढ़ा करके ఈరోజు पूछने డ్యూటీ से, ఎక్కువ చేశానండి, आज ड्यूटी ज्यादा किया हूँ, అలసిపోయానండి, मैं थक गया हूँ, నిద్రపోయా. बाइबल नहीं पढ़ा, బాగా నిద్రపోయా. आते ही सो गया। వచ్చి ఆనందన్నావా? खाना खाया? ఆనందన్నానండి. हाँ, खाना तो खा लिया। మరి కూర వండుకున్నావా? सब्जी बना लिए? వండుకున్నానండి. हाँ, बना लिया। ఏం కూర అండి? कौन सा सब्जी? చికెన్ అండి, चिकन बनाया, పలావ్ అండి. पुलाव बनाया। మరి నువ్వు అలసిపోయావుగా, अब तो थक गया था, ఆనందంగా వండుకోవాలిగా, बिना खा के सोना चाहिए, ఎందుకోకుండా వండుకోవాలిగా. या तो बिना पका के सोना అదే चाहिए। శరీరం బలహీనత అయిపోతుందండి, तो शरीर तो कमजोर हो जाएगा। మరి ఆత్మ బలహీనం అవుదండి. क्या तो आत्मा कमजोर नहीं होगा? फिर ఈ లోకం వరకు అయితే ఎట్ట కుదురుద్ది? इस संसार तक की जीने से कैसे चलेगा? రేపు ఒక రోజు వెళ్ళాలి ఆడికి, एक दिन जाना पड़ेगा, वहाँ లెక్కప్ప చెప్పాలి. మనం लेखा देना होगा। ఆయుధముగా ధరించుకున్నాడే. हथियार के रूप में बांधो। మన సిపాయిలు हम सिपाही है। ఎప్పుడు చూడు సిపాయి దగ్గర ఏముంటదో? सिपाही के पास देखो हमेशा क्या क्या रहता है? मतलब? क्या रहती है? బందుకు ఉంటుంది, बंदूक रहता है, పిస్టల్ ఉంటుంది, पिस्टल रहता है, రివాల్వర్ ఉంటుంది, रिवॉल्वर रहता కర్ర ఉంటుంది. है, डंडा भी रहता है। ఎందుకని? क्यों? వర్ది वर्दी पहनते हैं, వర్ది वर्दी पहनते हैं। వర్దికి లక్షణం ఉంది. वर्दी का एक लक्षण है। నేను వర్దిలో ఉన్నప్పుడు जब मैं वर्दी में था, ఒకడి మీద చెయ్యేసేవాడు, తెలుసా? मैं किसी के ऊपर हाथ नहीं डालता అట్లా था, కూడా చెయ్యేసేవాడు. ऐसा ఒక बराबर ఉందాతనంగా में ఉండేవాడు, एक हुंदातन में रहता, డిగ్నిఫైడ్ గా ఉండేవాడు. डिग्निफाइड में रहता था। నవ్వటం, हंसना, ఎగిరిగా మాట్లాడటం, बेकार की बातें करना, నో, ऐसा नहीं करता था। నేను ఒక డిగ్నిఫైడ్ గా నడిచేవాడు. मैं डिग्निफाइड अभी- मेंटेन करता था। ఆత్మ కూడా అదే ఉండాలి. आत्मा में भी ऐसा होना అందుకే चाहिए। పౌలు అన్నాడు, इसलिए पौलुस कहता है, సిపాయిలు అన్నాడు. हम सिपाही है, ఏం ధరించుకోవాలి? क्या धारण करना है? శ్రమలో ధరించుకోవాలి. क्लेश को भी धारण करना है, శ్రమలో दुख उठाना है। దేవుళ్ళకి వచ్చి నాకు ఎప్పుడు కూడా मैं प्रभु में आने के बाद అలసిపోయి నిద్రపోయాను కాదు, मैं थक गया हूँ, सो गया हूँ करके नहीं, బైబిల్ చదవాలి. बाइबल पढ़ना है। ఇంకేమంటున్నాడు చూడండి. और क्या कहता है? ఇంకా శరీర విషయంలో చంపడిన వాడు శరీర మందు జీవించు, మిగిలిన కాలం ఇక మీట మనుషాచలను నడుచుకొనక దేవుని చిత్తానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకుండా ఉండవలెను. शरीर के अनुसार चलने वाला आगे को शरीर के अनुसार ना चले, और पापों का विषय में आगे को कोई ध्यान ना ఇంకా జోలి रखे, పోకూడదు అంటున్నాడు. उसकी तरफ ध्यान ही ना रखे।
దేవుని ఇష్టానుసారం నడుచుకో, प्रभु की इच्छा के अनुसार ही चलो, శరీర ఇష్టానుసారం నడుచుకోబాక, शरीर की इच्छा के अनुसार मत चलो, మనసు ఆశలను బట్టి నడుచుకోబాకు. मनुष्य की इच्छा के अनुसार बिल्कुल मत चलो। బతికుండగానే సజీవ యాగంగా దేవుని కోసం సమర్పించబడాలి. जीवित रहते हुए भी प्रभु के लिए जीवित बलि होना है। కాబట్టి రండి ప్రార్థిద్దాం. इसलिए आइए प्रार्थना करेंगे। सर झुका ఈ రోజు के నాతో మాట్లాడేవా, प्रभु आज मेरे से సూటిగా మాట్లాడేవు ప్రభు, सीधा सीधा बात किया है प्रभु, రాయబడిన వాడు लिखी हुई నీ वचन దాసుని ద్వారా నన్ను హెచ్చరించారు. आपके दास के द्वारा मुझे ఒక్కసారి सावधान किया। చల్లగా ఉన్న నన్ను లేపారు. एक बार मैं ठंडा हो गया तो मुझे फिर से जीवन दिया प्रभु వందనాలు जी। నాయన. धन्यवाद प्रभु నీ जी। దాసుని ద్వారా మాట్లాడి కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించారు. प्रभु आपके दास के द्वारा जो बातें की है इन बातों को यीशु के नाम से आशीर्वाद करें। आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बनकर है। हालेलुया।